అయితే అన్నాడు, ఖచ్చితంగా తీసుకొస్తాడు పైసలు అట్లా అన్నాడంటే. ఇక సరేనే మనం మెల్లగైతే సోంపై ఓకేనా, ఎట్లా అట్లా చేసి 50,000 అయితే నీ చేతిలో పడ్డట్టు చూడిగా. అరే నాకు గుర్తుంది లేరా, ఇప్పుడు ఎన్ని ఖర్చులు పెరిగినాయో తెలియదా? అదేనే ఇగో నా బండ్లో పెట్రోల్ పోసుకున్నా 110 రూపాయలు అయింది. నీ పైసలు చేతిలో పడ్డ వెంటనే నాకు ఫోన్ కొట్టు సరేనా? సరేరా, నేనైతే పోతా. వాడట పాతింటి కాడ చింత చెట్ల కాడ ఉన్నాడట, పోయి కలిసి వస్తా. సరేనే, ఇన్నంత ఎట్లా కొట్టినట్టయితే అందే. ఇక వైన్ షాప్ పోయి బీలు 4 ఎత్తా పుట్టల. ఓరు వారి 4 ఎందుకురా, ఒక 2 ఇప్పుడు 50,000 సెట్ అయినాక నైట్ తాగుదులే. వచ్చే సూచన, ఇప్పుడు 4 తాగి నైట్కు 4 తాగి దాన్ని జీర్ణించుకునే శక్తి నా దగ్గర ఉన్నదే. నువ్వు చక్కగా పైసలు వసూలు తీసుకపో. నీకు నీ బొత్తకు ఒక దండం రా, నువ్వు మారవురా. ఆల్ ద బెస్ట్ సూచన. నేనేదో ఎగ్జామ్కి పోయినట్టు చెప్తున్నావు, చక్కగా వైన్స్కి దొబ్బేరా నువ్వు.